ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకి వచ్చి ఉండగా ఎన్నికలేని వాణ్ణి దేవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోండి దేవా. ఆయన వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. 32వ కీర్తన దావీదు రాసినట్టుగా చూస్తాము. దావీదు ఈ కీర్తనను రాశాడు. జనరల్గా ఎక్కువ శాతం దావీదు రాశాడు కాబట్టి ఈ కీర్తనల పుస్తకమును దావీదు కీర్తనలు అంటారు. అందులో చాలామంది రాశారు. కోరాహు కుమారులు రాశారు, ఆసాపు రాశాడు, సొలొమోను రాశాడు, ఒకటి రెండు హిజ్కియా రాశాడు. పిల్లరా, మరి కొన్ని కీర్తనలు ఎవరు రాశారో తెలియకుండా అనానిమస్ అంటారు పిల్లరా. మరి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ కీర్తన అయితే దావీదు రాశాడు అంటారు పిల్లరా. ఈ యొక్క కీర్తన నిజంగా ఇస్ ఎ వండర్ఫుల్ సామ్. నిజంగానే ఈరోజు నిజంగా ఇది ధ్యానించడానికి ఎందుకు తీసుకున్నంటే ఈ లెంట్ సీజన్లో నిజంగా అవసరం. లెంట్ మాసంలో ఉన్నాము, లెంట్ పీరియడ్లో మనం ఉన్నాం కాబట్టి. లెంట్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ కన్ఫెషన్. ఇట్ ఆల్ అబౌట్ ది కన్ఫెషన్. ఈ యొక్క అధ్యాయములో దావీదు యొక్క గొప్ప కన్ఫెషన్ గురించి రాస్తాడు. చాలామంది కీర్తనలు చూసిన 51వ కీర్తన మాత్రము మరి బెత్షెబా విషయంలో పడిపోయినప్పుడు ఉరియాను చంపించినప్పుడు, భర్త అయిన ఉరియాను చంపించి మరి బెస్తబాను పొందుకున్నప్పుడు దావీదు పశ్చాత్తాపం రాశాడంటాడు. కానీ 2 కీర్తనలు అప్పుడే రాశాడు పిల్లలు. ఈ 32వ కీర్తన కూడా చదివినప్పుడు కూడా దావీదు ఒక గిల్ట్లో రాసినప్పుడుగా చూస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఒక పాప భారమును మోస్తూ దేవుని క్షమాపణ కోరుతూ రాసిన కీర్తనలు పిల్లలు. 32 కానీ 51 కానీ భిన్నంగా ఏముండదు, 2 ఇంచుమించుగా ఉంటుంది పిల్లలు. అక్కడ కొన్ని డిఫరెంట్గా రాస్తాడు, ప్రజెంట్ చేస్తాడు, ఇక్కడ ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తాడు దేవుని వాక్య భావాలు వచ్చినప్పుడు. లెట్ us స్టే ఇన్ దట్ పిల్లలు. కొన్ని దైవజనులు మాట్లాడినప్పుడు 2 కీర్తనలు కలిపి మాట్లాడుతుంటారు. బట్ వీల్ స్టే ఇన్ 32లోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇట్ హాజ్ లాట్ ఆఫ్ మీనింగ్. అందులో నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు అందులో ఉన్నాయి. ఊహకందని సత్యాలు అందులో ఇచ్చినట్టుగా చూస్తాము. కీర్తనకారుడు రాస్తున్న విషయాలు చూసినప్పుడు మరి ఈ యొక్క లెంట్ సీజన్లో ఇది అవసరం మనకు. నిజంగానే లెంట్ సీజన్లో అసలు నేను ఉపవాసం గురించి ఒకరోజు మాట్లాడాలనుకున్నాను. ప్రభు చిత్తం అయితే ఎప్పుడన్నా మాట్లాడుకుందాం పిల్లరా, ఇంకా ఉంది సమయం కాబట్టి. పిల్లల మొట్టమొదటిగా అయితే పిల్లల రోజు పిల్లరా ఈ యొక్క కీర్తనలో అంత పాపక్షమాపణ వచ్చి రాస్తుంది. 11 వచనాలు మొత్తం చదివించాను. ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్దాం. ఒకవేళ కొన్ని స్కిప్ చేయగలిగితే స్కిప్ చేద్దాం, ఒకవేళ కవర్ చేయగలిగితే విల్ కవర్ ఆల్ ది థింగ్స్, ఆర్ ఎల్స్ విల్ స్టిక్. 1-2 ఆగితే అక్కడే ఆగిపోదాం. అది మన చేతుల్లో. ఆత్మదేవుడు ఎలా నడిపిస్తే దాని ప్రకారంగా దేవుడు చాలా తలంపులు నాకు ఇచ్చి ఉన్నాడు. ఇందులో నుంచి మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా చూసినప్పుడు కీర్తనలో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏముంది ఈ కీర్తన రాసినప్పుడు అంటే కన్ఫెషన్ లీడ్స్ టు ది ఫర్గివ్నెస్. ఎప్పుడైతే మనము మన పాపములు ఒప్పుకోవడము చేస్తామో పాప క్షమాపణ దొరుకుతుందని వాక్యము. దావీదు అదే నేర్పిస్తుంటాడు. ఎందుకంటే ఈ లెంట్ సీజన్లో మనకు కావాల్సింది అదే, పాప క్షమాపణ కావాలి. శిలువ ధ్యానాల్లో ఉన్నాము. శిలువ ధ్యానాల్లోకి వెళ్తాం. 7 మాటలు యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి మీరు ఏమి చేయించున్నాడు, మీరు ఎరగరగరగా మీరు క్షమించమన్నాడు. ది ఫర్గివ్నెస్, ఫస్ట్ క్రాస్. ఎందుకంటే ఆ మొదటి మాట ప్రభు ఎందుకు మాట్లాడడం చాలాసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ది బేసిక్ రీజన్ ఫర్ ది క్రాస్ ఈజ్ ది ఫర్గివ్నెస్. ఎందుకంటే కారణము ప్రభు భూమి మీదకి వచ్చింది కేవలం పాప క్షమాపణ కొరకే. కాబట్టి ఆయన ఉద్దేశము యొక్క నెరవేర్చబడడానికి ఆ మొదటి మాట అవసరం. కాబట్టి తండ్రి మీరు ఏమి చేయించున్నాడు, మీరు ఎరగరగగా మీరు క్షమించమంటున్నారు. ఆ క్షమాపణ పొందుకోగలిగిన ప్రతి విశ్వాసి కూడా యూ హ్యావ్ టు గో టు దట్ క్రాస్ అండ్ యూ హ్యావ్ టు కన్ఫెస్. చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి అన్నీ తెలుసు కదా చేసేస్తాడు. ఇట్ ఇస్ నాట్. ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు, దేవునికి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు కదా కదా. మత్తయి సువార్తలోకి వెళ్తే 6వ అధ్యాయంలో రిఫరెన్స్ తీయకండి 6వ అధ్యాయం తీసుకెళ్తాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు అవసరమని అని మీ పరలోకం తండ్రి. ఏంటి ఆహారం వస్త్రం ఇవన్నీ అవసరం ఉన్నాయని తెలుసు.
అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ ప్రార్థన ఎందుకు చేయాలంటే అడగాలి ఆయన. ఈరోజు నీవు నేను దేవుడు క్షమించేవాడు, పాప క్షమాపణ చేసేవాడు, దేవుడు ప్రేమమయుడు, యేసు రక్తము ప్రతి పాపము కడుగునని వాక్యం చెప్పినా కూడా ఈరోజు లెట్ us go to that cross, ఆ సిలువ దగ్గరికి వెళ్తే కానీ, ఆ యొక్క కన్ఫెషన్లో ఉంటే కానీ ఇట్ విల్ నాట్ లీడ్ us to forgiveness. ఆ పాప క్షమాపణ మన జీవితంలో జరగాలి అంటే the only way is to approaching the cross. ఆ సిలువను అప్రోచ్ అవ్వడం, సిలువ చెంతకు చేరడమే. సిలువ చెంతకి లెంట్ సీజన్లో అందుకే సిలువను మరొకసారి దావీదు మనకు జ్ఞాపకం చేస్తూ, పాపక్షమాపణ కావాలన్న ప్రతి వ్యక్తి కూడా సిలువను చెంతకు చేరాల్సిందే. నో అదర్ ప్లేస్. నేను రోజు ప్రార్థన చేసేటప్పుడు అంటాను, దేర్ ఈజ్ నో అదర్ ప్లేస్ దెన్ క్రాస్ ఫర్ మై రిడెంప్షన్. There is no other source than your precious blood. Hallelujah. There is no other place for the redemption. Cross is the only place. And no other source, only blood of Jesus Christ. Hallelujah. అలా రోజు చేస్తాను అబ్బాయి, ఈ మాటలు నా ప్రార్థనలో రోజు వస్తాయి. ఇంకో ప్లేస్ లేదయ్యా నాకు విమోచనకు, నీ సిలువే ఓన్లీ క్రాస్ అండ్ సోర్స్ ఈజ్ యువర్ బ్లడ్. కాచిన రక్తము నాకు పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క పాప క్షమాపణ ఈ కీర్తనలో మొట్టమొదటిగా కన్ఫెషన్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు ది ఫర్గివ్నెస్ అనే విషయాన్ని రాస్తాడు. వెన్ యు ఆర్ ఫర్గివెన్ యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. ఇట్ లీడ్స్ టు జాయ్ అంటాడు, సంతోషం. అందుకే 51వ కీర్తన, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము అంటాడు. ఎందుకంటే దావీదు అంటాడు, ఈ జాయ్ వెళ్ళిపోయింది. ఏది? ది జాయ్ ఆఫ్ ది సాల్వేషన్. రక్షణానందమును కోల్పోయాడంట. ఆ రక్షణానందము రావాలంటే ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగితే తప్ప జరగదు. పాప క్షమాపణ జరిగితే రక్షణానందంలోకి వస్తాడు. చివరి భాగంలో అదే అంటాడు, ఇట్స్ ఓన్లీ రిజాయిసింగ్ ఇన్ ది లార్డ్ అంటాడు. దేవుడు చేసిన కార్యంలో బట్టి దేవుని, ఎందుకంటే మనల్ని ఆ పాప విముక్తులుగా చేసి మరలా సంతోషములోకి, ఆ రక్షణ ఆనందంలోకి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ పాప క్షమాపణ పొందుకున్న వాడే ఆ రక్షణ ఆనందంలో ఉంటాడు అనే వార్తలు దావీదు క్లోజ్ చేసిన. పిల్లలు లెట్ us go పిల్లలు, ఒక వర్స్ బై వర్స్ చాలా నేను షార్ట్గా ఇంట్రడక్షన్ కట్ చేశాను. ఇందులో పిల్లల చాలా విషయాలను అందులో ధ్యానించడం. దేవుని వాక్యంలో చూసినప్పుడు కూడా దావీదు కీర్తన రాస్తున్నాడు, కానీ కీర్తనలో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది పిల్లలు. ఈ రైట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. జనరల్గా పిల్లలు చూసినప్పుడు ఎలా రావాలమ్మా? ఫస్ట్ కన్ఫెషన్ రావాలి, దెన్ ఫర్గివ్నెస్ రావాలి, దెన్ జాయ్ రావాలి కదా కదా. మొదట ఒప్పుకోవాలి, అదే చెప్పాను కదా, నేను కూడా చెప్పింది కీర్తనలు అదే ఉంటుంది. ఒప్పుకోవడం. రెండోదిగా చూసినప్పుడు పాప క్షమాపణ. మూడోది చూసినప్పుడు రక్షణ ఆనందం. ఈ ప్రాసెస్ ఇలా కాకుండా ఈ స్టార్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఒకసారి చదువుకుందాం, మనం మొదటి 2 వచనాలు చదువుకుందాం, దాంట్లో కొద్దిసేపు ఉందాం. లెట్స్ సే పిల్లలు, తన అతిక్రమములకు పరిహారము నందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అర్థమవుతుందమ్మా? కన్ఫెషన్ లేదు, క్షమాపణ పొందుకుండా కన్ఫెషను కాలేదు, క్షమాపణ పొందుకోలేదు, రక్షణానందము రాలేదు. ఈ ధన్యత ఎడికని వచ్చింది? కొంచెము డిఫరెంట్గానే ఉంది కదమ్మా? వేర్ ఇస్ దిస్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్? ఎందుకు కీర్తనకారుడు మరి కీర్తన ప్రారంభిస్తున్నప్పుడు బ్లెస్డ్ ఈస్ హూస్ ట్రాన్స్గ్రెషన్స్ ఆర్ ఫర్గివెన్ అంటాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు నేను ఒప్పుకుంటాను, దేవుడు క్షమిస్తాడు, ఇదంతా సెకండరీ ఇష్యూ. కానీ మొట్టమొదటిగా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ గాడ్
దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాడు. దావీదు ఈ 32వ కీర్తనలో చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఈ పాప క్షమాపణ ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ మీ, ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ గాడ్. అర్థమవుతుందమ్మా ఎందుకు దావీదు దేవుణ్ణి అంటున్నాడంటే, ఈ పాప క్షమాపణ ఈ కార్యం అంతా జరగాలంటే మొట్టమొదటిగా ఉండవలసిన వాడు దేవుడు కదమ్మా. పెద్ద ఫంక్షన్ చేసినాం అనుకో, మంచి భోజనం పెట్టాలంటే ఎవరు ఉండాలి? ముందు వంటటాయన ఉండాలి కదా. కుక్ హ్యాస్ టు బి దేర్ కదా. మంచి భోజనం కావాలంటే ముందు ఆయన రావాలి. ఆయన రాలేకపోతే నువ్వు ఎన్ని తెచ్చుకుని వెళ్ళావు. అందుకే దావీదు ప్రారంభిస్తున్నప్పుడు ఈరోజు మానవునికి అవసరం చెప్తున్నాడు. ఈరోజు బిఫోర్ ఐ కన్ఫెస్ లెట్ మీ టీచ్ అబౌట్ గాడ్. ఎందుకంటే దేవుని లేకుండా కార్యం జరగదు కాబట్టి దేవుడి వల్లనే జరుగుతుంది. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యము, దేవుడు లేకుండా కార్యం జరగదు కాబట్టి అందుకే దేవుని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. బ్లెస్డ్ ఇస్ ది మ్యాన్ హూ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్. ఎందుకంటే దేవుడు ఎవడు ధన్యుడు అంటే, ఎవడైతే దేవుని ద్వారా క్షమాపణ కొన్నాడో వాడు ధన్యుడు. పొందుకుంటాను లేదు తర్వాత సంగతి. మొట్టమొదటిగా ఎవరైతే పొందుకుంటారో దేవుని గురించి తెలవాల్సిందంటే, దేవుని అవసరం ఈరోజు దేవుని సన్నిధికో నేను ఎందుకు వచ్చాము, ఈ లెంట్లో ఎందుకు ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎందుకున్నాము, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే దేవుని అవసరం. వితౌట్ గాడ్ వీ కెన్ డూ నథింగ్. వీ కెన్ డూ నథింగ్. God is our source of forgiveness. ఆ పాప క్షమాపణ కేవలము దేవుని వల్లే సాధ్యం కాబట్టి మానవునికి దేవుని అవసరం ఎంత ఉందన్న విషయాన్ని ప్రారంభిస్తూ అందుకే కీర్తనకారుడు కూడా అంటున్నాడు ధన్యుడు అంటాడు. ఎవరైతే దేవుడు క్షమిస్తాడో, ఎవరి అపరాధములకైతే పరిహారము చెల్లింపబడుతుందో వాడు ధన్యుడు అంటాడు. ఈ మాటలు పిల్లలు చూసినప్పుడు ఈ మాటల్లో ప్రత్యేకత ఉంది పిల్లలు. ఏ మాటల్లో అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ సేమ్ వర్డ్స్ కోట్ చేసుకుంటాడు. 4వ అధ్యాయంలోకి వెళ్తే 7-8 వచనాల్లో అదే మాటలు రాస్తాడు. ఎందుకంటే దేవుని చేత ఎవరైతే నిర్దోషిగా ఎంచబడ్డాడో వాడు ధన్యుడు అని 7-8 వచనాలు చూసినప్పుడు సేమ్ వర్డ్స్ రాస్తాడు. ఏ మాటలైతే దావీదు రాస్తున్నాడో ఆ మాటలు అపొస్తలుడైన పౌలు రాస్తుంటాడు. ఉందాం ఒకసారి రోమిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు అదే ఉంది. చాలమ్మా సేమ్ ఉంది కదమ్మా దేవుని వాక్యం. అపొస్తలుడైన పౌలు ఏ మాటలైతే దావీదు రాస్తున్నాడో కీర్తనలో అదే మాటలు సిలువ సువార్తమానం ప్రకటిస్తుంది. అపొస్తలుడైన పౌలు కోట్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యమానంలో, ఎందుకంటే దేవుడు లేకుండా కార్యం జరగదు కాబట్టి, దేవుడు లేకుండా ఏది జరిగి ఉండదు కాబట్టి, దేవుడు లేకుండా ఈ కార్యం ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ గాడ్. చాలాసార్లు ఈరోజు మన కొరకు మనం చాలా సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, పాస్తులు కార్లు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. నీకు కావాల్సిందో నువ్వు చేసుకోగలుగుతావు. కానీ నీ యొక్క గిల్ట్ ఏదైతుందో, నీ యొక్క పాప క్షమాపణ ఏందో, ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు, దేవునికి మాత్రమే సాధ్యము. నిన్ను పరిశుద్ధునిగా చేసుకోలేవు. కాబట్టి దేవుని అవసరతను దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసుబాబు కూడా పరిచయలు ఉన్నప్పుడు అంట ఆయన వెళ్ళి పాపల మధ్యలో కూర్చునేవాడు అంట. నీతిమంతులకు భయం, బాగా కోపం వచ్చేది. నీతిమంతులు చూసినప్పుడు, నీతిమంతులు అందరూ చూసినప్పుడు, యేసు ప్రభువును చూసినప్పుడు ఈయన వెళ్ళి పాపుల మధ్యలో కూర్చుంటాడు, వారితో భోజనం చేస్తాడు, వారితో మాట్లాడతాడు. ఈ వాజ్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్. ఆ మధ్యలో ఎలా కూర్చుంటాడు, పాపులతో ఎలా కూర్చుంటాడు. మీ బోధకుడు కదా, గొప్ప బోధకుడు, దేవుని యొక్క సందేశం బోధించేవాడు. హౌ కెన్ హి సిట్ బిట్వీన్ ది సినర్స్ అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఏమిటాడు? నేను నీతిమంతుని పిలవడానికి రాలేదు, కానీ పాపుల్ని మారు మనసు నిమిత్తమైన రక్షణ కొరకు పిలవడానికి వచ్చాను. కాల్ ది సిన్నర్స్ ఫర్ ది రిపెంటెన్స్ అంటాడు. అందుకే దేవుని వాక్య భావంలో ఈరోజు ఒకవేళ చాలాసార్లు ఎందుకంటే ఆ నీతిమంతులు అనుకుంటారు యేసు ప్రభువు పాపులతో ఉన్నాడు, ఆయన వచ్చిందే పాపుల కొరకు. అందులో పౌలు అంటాడు, నేను ప్రధానుడు అంటాను, ఐఎమ్ ది ఫస్ట్ ఇన్ ది సిన్నర్ అంటారు. ఆ లిస్ట్లో టాప్ చేస్తారు. బికాజ్ ఇంకా దేవుని సంఘాన్ని హింసించిన వాడు అంటాడు. అందుకే దేవుని వాక్య భావం చేయనవాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, ఆయన మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం కాబట్టి, పాప స్థితిలో ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో వీ నీడ్ గాడ్. వితౌట్ గాడ్ వీ కెనాట్ టేక్ అవే అవర్ గిల్ట్. ఇది సత్యము.
దావీదు అదే బోధిస్తున్నాడు, దావీదు అదే తెలియచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు లేకుండా కార్యం జరగదు కాబట్టి, దేవుని వల్లనే సాధ్యం కాబట్టి దేవుడు కావాలి. ఒక్క వచనం మాట చూపించాలని ఆశ కలిగిన 2 వచనాలు చూపిస్తాను. తీశారు కదా రోమపత్రిక 4 అధ్యాయం 2 తీసేశారు. అప్పుడు చదవనే లేదు, తీసేస్తారు తల్లి. ఇంకొంది అక్కడ చాలా మ్యాటర్. రోమపత్రిక ముట్టుకున్నామంటే అసలు రోమపత్రిక బయటికి వెళ్ళడం కూడా కష్టం. 2వ వచనం చూద్దాం. అక్కడ చూద్దాం, ఒక మాట చూద్దాం. 2వ వచనం చూద్దాం. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి చాలా మంది అనుకోవాలమ్మా, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడితే అతనికి అతిశయము కలుగును, కానీ ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి మనం. ఈరోజు నువ్వు లోకంలో మంచివాడు ఉండొచ్చు, గొప్ప పేరు ఉండొచ్చు, అందరూ కూడా రెస్పెక్ట్ చేయవచ్చు. నువ్వు మంచివాడు, నువ్వు చేసే క్రియల్ని బట్టి నీకు అతిశయం ఉండొచ్చు, అనేకులు నిన్ను గర్వించవచ్చు, అనేకులు నీ గురించి మాట్లాడవచ్చు. కానీ అంటుడు కదా, ఏ అతిశయం అయితే నువ్వు మనిషిలో ముందు పొందుకుంటున్నావో, ఏ క్రియల ద్వారా అయితే నువ్వు పొందుకుంటున్నావో, ఆ క్రియల ద్వారా నువ్వు దేవుని చెంతకు పోయినప్పుడు ఆ అతిశయం నీకు ఉండదు. ఎందుకంటే నీ గిల్ట్ ఏదైతే ఉందో అది కేవలం దేవుడు మాత్రమే దిగతో, నీ క్రియల వల్ల ఏమాత్రము అది సాధ్యము కాదు. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, నరుని నీతి క్రియలు యెహోవా దృష్టికి మురికి గుట్టలాయను అంటాడు. యూ కెనాట్ బి రైచియస్ విత్ యువర్ డీడ్స్. యూ మై గెట్ సమ్ ఆనర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో కొందరు నువ్వు చేసే మంచి క్రియలు బట్టి నిన్ను హెచ్చించవచ్చు, నీకు గుర్తింపు రావచ్చు, నీకు అన్ని రావచ్చు. కానీ వెన్ యూ గో బిఫోర్ ది గాడ్, యువర్ డీడ్స్ విల్ నాట్ వర్క్. ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ వర్క్ దేర్. అక్కడ నీ నీతి ఏం లేదు, నీ కార్యం లేదు. అందుకే ఇక్కడ అంటాడు ధన్యుడు అంటాడు. ఎవడు ధన్యుడు అంటే ఎవరినైతే అపరాధములైతే పరిహారం పొందాడో వాడు ధన్యుడు. అందుకే 3వ వచనంలోకి వస్తాడంటే అబ్రహాము దేవుని విశ్వసించెను. అబ్రహాము క్రియలు మంచిగా అంటే చాలా మంచి క్రియలు చేశాడు, దేవుడు నమ్మాడు, దేవుడు లేచి వెళ్ళమన్నాడు. చూడండి, వాగ్దాన దేశంకి వెళ్ళాడు, ఎటు పోతుండో తెలియని ప్రదేశానికి వెళ్ళాడు. అంత విశ్వాసంలో వెళ్ళాడు. అబ్రహాము క్రియలు కాదు, కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. బై ఫెయిత్ యూ కెన్ బికమ్ రైచియస్, నాట్ బై యువర్ డీడ్స్. అందుకే దావీదు తెలిసి సంగతి, to take away my guilt, I need God. అందుకే అంటుండు, దేవుని గురించి చెప్తుండు, ఎవరిదారు ధన్యుడు అంటే ఆయన ఎవరిని ధన్యుడు చేస్తుడు, ఆయన ధన్యుడు. నా అంత నేను ధన్యుని కాదు. దేవుని సన్నిధిలో ఈరోజు నీవు నేను, ఇలాంటి సీజన్లో నీవు నేను ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఈరోజు మన ధన్యత అంతా కూడా దేవుని నుంచి వచ్చేదే. గాడ్ కెన్ గివ్ దట్ బ్లెస్నెస్. యూ కెనాట్ గెట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. I need God so that I can be righteous. చాలామంది అంటుంటారు యేసయ్య లేకుండా కార్యం జరగదు, సిలువ లేకుండా కార్యం జరగదు. అందుకే యేసు ప్రభువారు కూడా మాట్లాడుతుంటాడు కదా, ఏమంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనిచు మీకు చెప్పుదును అంటాడు. అంతేనా? ఆ తర్వాతనే ఉంది కదా. తర్వాత ఏమంటాడు, ఏమయ్య గారు నువ్వేం చదువుకొచ్చుకున్నావు, నాకేం తెలుసు అంటే, నా ద్వారా తప్ప there is no other alternative, only way is Jesus. I am the way, truth and life అంటాడు. నా ద్వారా తప్ప the only way is Jesus. అదే మాట ఇక్కడ కీర్తనకారుడు, the only way of my guilt going off is through God. దేవుని వల్లనే సాధ్యం. అందుకే అంటాడు. ఒకసారి మళ్ళీ చదువుకుందాం, వచనం చదువుకుందామా, ఒకసారి చూద్దాం, ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మొదటి వచనం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని వాక్యం చూసినప్పుడు ఇది కేవలం యేసు రక్తం వల్లే సాధ్యము కాబట్టి ఓన్లీ త్రూ గాడ్ ఫర్గివ్నెస్. ఇప్పుడు చూసినప్పుడు కొంచెం తెలుగులో అది ఉంది, కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు కేజీబీకి వెళ్తే కనుక అంటాడు కదా, హూ సిన్స్ హ్యావ్ బీన్ కవర్డ్ అంటాడు. తన అతిక్రమములకు ఒకసారి చదవము, మళ్ళీ చదువు ఒకసారి వచ్చిన పరిహారం అంటాడు. కానీ అక్కడ చూసినప్పుడు ఇంగ్లీష్లో ఏంటంటే ఇట్ ఇస్ కవర్డ్ అంటాడు. వెన్ సంబడి సిన్స్ కవర్డ్ ఇస్ బ్లెస్డ్.
మై సిన్ షుడ్ హ్యావ్ సమ్ కవరింగ్. ఆ కవరింగ్ లేకపోతే దేవుని దృష్టిలో నేను నేకడ్గా కనబడతాను. ఈ కవరింగ్ ఆది కాండంలో స్టార్ట్ అయింది. 2 వచనాలు చూద్దామా 2 వచనాలు చూపించాలి. 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు అక్కడ ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు అందరూ స్టోరీలోకి పోను, నేను ఆ స్టోరీ పెద్దగా స్టోరీలోకి పోకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక బలిని అర్పించాడు. బలి అర్పించినాక చేస్తున్న ఒకసారి 21వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఆది కాండంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మము చొక్కాయిలను చేయించి, ఏ దేవునికి డిజైన్ లేదా? ఇద్దరికి 2 చొక్కాలు వేయాలా కదమ్మా? ఆడంకు చొక్కా ఇచ్చిండు కరెక్టే, అవ్వ కూడా చొక్కానేనా అంటున్నా. వేస్తురమ్మా జీన్స్ టీషర్ట్ షార్ట్ టాప్లు అక్కడే స్టార్ట్ అయింది. ఆ చొక్కాలు అక్కడే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీరు టీషర్ట్ షర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని బాయ్స్లా పోతుర్రా గర్ల్స్, రైట్? దేవుడు అప్పుడే చొక్కాలు వేయించిండట. ఎప్పుడు? ఆదివారమునికి. ఏదైనా ఇక్కడికైనా రావాలి కదా. దేవుని వాక్యం చూసినప్పుడు గాడ్ కవర్డ్ దెమ్. ద సిన్ వాస్ కవర్డ్ బై ది బ్లడ్ ఆఫ్ దట్ ల్యాంబ్. ఆ గొర్రెపిల్లతోటి, ఆ గొర్రెపిల్ల రక్తముతో, ఆ చర్మముతో గాడ్ కవర్డ్ దెమ్ సో దట్ ద నేకెడ్నెస్ వాస్ నాట్ ఎక్స్పోజ్డ్. దిస్ ఈజ్ ది కవరింగ్ పిల్లర్. ఒకవేళ కవరింగ్ లేకపోయిన ఉంటే బహుశా మరలా దేవునితో మాట్లాడే స్థితిలో ఉండేవాడు కాదేమో. ఈవెన్ దో హి వాస్ సెంట్ అవుట్. దేవుడు ఎప్పుడు ఇంకా ఆశీర్దిస్తూనే ఉన్నాడు కదా, అక్కడికి అయిపోలేదు. మరణం తెచ్చుకున్నాడు, పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నట్టు తెచ్చుకున్నాడు. కానీ స్టిల్ గాడ్ కవర్డ్ హిమ్ సో దట్ కెన్ లివ్ ఇట్ లాంగ్. అంతేకాకుండా మరి ఆది కాండకు వస్తే ప్రకటనలకు వెళ్తే ప్రకటన అంటే కదా అక్కడ యోహానుకు చూపిస్తాడు. అప్పుడు నేను చూడగా ఎవడు లెక్కింపజాలని గొప్ప సాక్షి సమూహము ఆయా జాతుల నుంచి, ఆయా భాషల నుంచి, ఆయా తెగుల్లో నుంచి సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటకును ఆయన ఎదుట మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రం ధరించుకొని వారు స్తుతిస్తున్నాడు. పెద్ద సబ్జెక్ట్ అది చెప్పలేదు. ఒక వచనం చూద్దాము. 7వ అధ్యాయం 14వ వచనం ప్రకటన గ్రంథం. ఆది కాండం ప్రకటన దాకా చెప్పేస్తే అయిపోయినట్టు. రైట్ ఆమెను చెప్పేసి నేను ఇప్పుడు అందుకు నేను అయ్యా నీకే తెలియదు వీళ్ళెవరు అని ఆయన అడుగుతాడట. తీసుకుపోయి చూపించిన ఆయన అడుగుతున్నాడు. వీళ్ళెవరు అని అడుగుతారు. తెల్లని వస్త్రాలు ధరించుకుని వీళ్ళెవరు అంటే అయ్యా నాకే తెలుసు నీకే తెలుసు చూపి. ఎవరు చెప్పాలమ్మా? చూపించిన ఆయన చెప్పాలా వచ్చిన ఆయన చెప్పాలా? ఆయన అడుగుతుండట ఎవరు బాబు వీళ్ళంతా అంటే నువ్వు చూపించినావు నీకే తెలుసు నాకేం తెలుసు అంటుంటే యోహాన్ ఆయన కూడా మంచి తెలివైనాడు కదా. నాకేం తెలుసు నేను ఎట్లా గేస్ చేస్తా? హౌ కెన్ ఐ గేస్? యూ టెల్ మీ హూ ఆర్ దే అంటే అప్పుడు చెప్తాడు చూడమ్మా, చదువు లెట్స్ గో. అతను ఇలాగున నాతో చెప్పెను వీరు మనకు నచ్చంది కదమ్మా. మనకు వస్త్రాలు ఓకే, స్తుతులు ఓకే, సింహాసనం ఓకే, పరలోకం కానీ ఇది కొంచెం కష్టం ఉంది ప్రభు. ఇది కొంచెం పక్క తీసేస్తే అయిపోతుంది కదా. మహాశ్రమల గుండా వచ్చిన వారు ఏమంటే గొర్రె పిల్ల రక్తములో వచ్చిందమ్మ, గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ఆ తెలుపు చేసుకుని ధరించుకొని వచ్చారు. ఇఫ్ యు ఆర్ నాట్ వాష్డ్ హియర్ యూ కెనాట్ గో దేర్. చాలామంది ఇక్కడ అడగబడం కానీ యేసు నీ రక్తమందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసు నీ రక్తమందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా.
చెప్పిన వాళ్ళందరూ ఆ వీధిలో ఉంటారు, పక్కన వాళ్ళు పక్క వీధిలో ఉంటారు. హల్లెలూయా. సంఘం అంతా ఒకటే వీధులు ఉందాం, ఆ పక్క వీధులు వద్దు. ఆ బంగారు వీధులు పక్కన అన్ని ముళ్ళు కంపలు, చచ్చిపోతాం అక్కడ పోతే. మంచి దారిలో ఉందాం, యేసయ్య మార్గంలో ఉందాం. దేవుని వాక్యం ఇక్కడ ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డవారు, వాక్యంతో భద్రపరచబడ్డవారు అక్కడ ఉంటారు. ఆ సింహాసనం ఎదుట తెల్లని వస్త్రములు ధరించుకొని, యేసు రక్తంలో కడుక్కొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని, సింహాన్ని ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను స్తోత్రము చెల్లిస్తూ ఆయనతో సహా నిరంతరము జీవిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నేను 1వ వచనంలో ఉన్నాను. 25 నిమిషాలు అయిపోయింది. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో. రైట్, ఓకే లెట్ మీ కమ్ ఇంటూ 1వ వచనంలోనే 2వ లైన్లోకి వద్దాం. లెట్స్ కొంచెం ముందుకు వెళ్దాం. రైట్, ఓకే. దేవుని వాక్యం 2వ లైన్లోకి వద్దాం. రైట్, ఓకే. ఎక్కడి దాకా అయితే అక్కడ ఆపేస్తా, ఏం భయపడకండి. చాలా ఉన్నాయి అందులో నేర్చుకోవడానికి. దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు చెప్పేస్తాను. రైట్, మళ్ళీ మర్చిపోయే ముందు మీకు చెప్పేస్తే అయిపోతుంది నా పని. రైట్, ఓకే. చదవండి మా. ఫస్ట్ లైన్ అయిపోయింది కదా, సెకండ్ లైన్. ఇంకో ధన్యత చదువు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటాడు. దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు సెకండ్ దిగులో ఇంగ్లీష్లో ఏముందమ్మా ఒకసారి చూద్దామా. ఇక్కడ పిల్లలు ఒకటి మొదటి చూసినప్పుడు పాప క్షమాపణ వచ్చారు. రెండోది ఆ కవర్డ్నెస్ గురించి మాట్లాడతాడు. మూడోదిగా చూసినప్పుడు దేవుని వాక్యం వచ్చినప్పుడు 2వ వచనం చూసినప్పుడు 2వ లైన్లో చూస్తే గమనిస్తే కనుక ఇక్కడ ఇంకొకడు బ్లెస్డ్ ఈస్ ది పర్సన్ హూమ్ గాడ్ డస్ నాట్ ఇన్పుట్ అంటాడు కదా. ఇన్పుట్ అంటారు, అదే వచ్చిందా బ్రదర్? ఒకసారి కేజీవీలు చదువున్నాను. కేజీవీలు చదువు. ఇక్కడ దావీదు ఒక విచిత్రమైన మాట మాట్లాడతాడు. బ్లెస్డ్ ఈస్ ద పర్సన్ ఆన్ హూమ్ గాడ్ డస్ నాట్ ఇన్పుట్ సిన్ అంటాడు. నిర్దోషి అని దేవుని వాక్యభావం చూసినప్పుడు తన అర్థం రాసేస్తాడు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు డస్ నాట్ ఇన్పుట్ అంటాడు. దేవుడు ఏమన్నా మనిషి మీద పాపం వేస్తాడమ్మా? వేస్తాడు దేవుడు? నాకు ఈ చదువుతున్నప్పుడు చాలా అనిపించింది. హౌ కెన్ గాడ్ ఇన్పుట్ సిన్? ఆయన ఇన్పుట్ చేయడు, అవుట్పుట్ చేస్తాడు కదా. దేవుని వాక్యభావం చేసినప్పుడు కదా, దేవుని వాక్యభావం. దేవుడు అంటే పాపము ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం ఒకసారి పిల్లరా కొరింథీయులకు రాసిన పత్రిక పిల్లరా లెట్స్ కొన్ని వచనాలు తీస్తాను, ఎందుకంటే వచనాలు లేకపోతే అయ్యగారు ఏదో చెప్తున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు దేవుడు ఏమి ఇస్తాడో చూద్దాం. ఇక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు, వాక్యభావంలో చూసినప్పుడు అక్కడ మనకు క్లారిటీ కూడా ఇస్తాం. దేవుని వాక్యం ఒకసారి 21వ వచనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి. ఇక్కడ చూసినప్పుడు వాక్యం ఏం చెప్తే చెప్పిన పౌలు కొరింథీ సంఘానికి మనము ఆయన యందు, ఆయన అంటే యేసునందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగని ఆయన పాపముగా చేశారంటాడు. ఇక్కడ చూసినప్పుడు అపోజిన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఇన్పుటింగ్ రైచియస్నెస్ నాట్ సిన్ కదా, అంతే కదమ్మా. మనం ఆయన యందు దేవుని నీతి అగులాగన గాడ్ ఈజ్ పుట్టింగ్ రైచియస్నెస్ ఇన్. కానీ దావీదు ఉల్టా అంటున్నాడు, గాడ్ ఈజ్ ఇన్పుటింగ్ అంటే. దానికి కారణం ఏంటంటే తెలుగులో కరెక్ట్గా ఉంది ఏంటంటే ఎవరినైతే దేవుడు నిర్దోషిగా, ఎందుకంటే పిల్లరా అంటే పిల్లరా దేవుడు మన మీద పాపం వేయడు, కానీ మనము చేసిన పాపములు అక్కడే ఉంటుంది. కొరింథీ వారి అపరాధములు వారి మీద మోపక పాపం ఎరగని ఆయన పాపముగా, అది అదే ఉందమ్మా. మీద లేదా చూడమ్మా, అక్కడే చూడమ్మా. దేవుడు వారి అపరాధములు
వారి మీద మోపక. ఎందుకంటే గాడ్ ఇన్పుటెడ్. దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏ పాపములు అయితే చేసావో వారి మీద మోయకుండా వారిని నిర్దోషిగా ఎంచుతాడో వాడు ధన్యుడు అంటుండు. ఈ పాపాలు దేవుడు మన మీద వేసిన కాదు, మనం చేసిన పాపములకు దేవుడు కవరింగ్ ఇచ్చినప్పుడు ఆ పాపములు వారి మీద వేయకుండా నిర్దోషిగా ఎంచుతున్నాడు. యేసు రక్తములో మనం నిర్దోషులుగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు అంటాడు కదా, ఆయనలో మనం నీతిగా చేస్తాడు. గాడ్ ఈజ్ ఇన్పుటింగ్ రైచియస్నెస్, నాట్ సిన్, బట్ ఈస్ నాట్ పుట్టింగ్ ఆర్ సిన్స్ ఆన్ అపాన్ us. దేవుడు పాపాలు వేస్తుంటే పాపాలు ఆయన ఏదో తీసుకొచ్చేయట్లేదు, మనం చేసిన పాపాలు మన మీద రాకుండా చూస్తున్నాడు. అదే మాట కీర్తనకాడు అంటాడు. కొంచెం పోతే మాటల్లో కొంచెం అటు ఇటుగా ఉందండి కదా, ఎవరినైతే దేవుడు నిర్దోషిగా, ఈ నిర్దోషిగా ఎప్పుడంటామమ్మ? ఒకసారి చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ ఆయన చదువు, మళ్ళీ అర్థమైతే యెహోవా చేత. ఒక్క విషయం అమ్మ, ఎవరు మాట్లాడుతారు? దావీదు మాట్లాడుతుండు. ఎప్పుడు మాట్లాడుతుండు? పాపం చేసినప్పుడే మాట్లాడుతుండు అది మాటలు. పాపం చేసినాకనే రాస్తున్నాడు ఈ మాట. ఇక్కడ యెహోవా చేత నిర్దోషి ఎట్లయితే పాపం చేసినాక. ఎప్పుడైతే ఈరోజు మనందరం ఏ భేదాలు అందరూ పాపంలే కదా. ఎందుకంటే ఒకవేళ దేవుడు మనల్ని నిర్దోషి చేస్తే కానీ, యేసు రక్తం ఉంటే కానీ, యేసు మీదకి ట్రాన్స్ఫర్ అయితే కానీ ఆ పాపాలు అటు వెళ్ళిపోతే కానీ, అందుకని వారి మీద మోపకంటే గాడ్, ఎందుకంటే దేవుడు ఏం చేస్తే ఆ పాపాలన్నీ యేసే మీద వేశాడు కాబట్టి ఆయన నీతిని మనకి ఇస్తున్నాడు, మన పాపం ఆయన మీద ఇస్తున్నాడు. పాపం మెరుగిన ఆయన పాపం. అందుకే 4వ మాటలు చూసినప్పుడు దేవుడు ఆయన చేయించినప్పుడు యేసు ప్రభు వారు పలికిన మాట, నా దేవా నా దేవా నా చేయి. ఎందుకంటే యేసు ప్రభు వారు కంప్లీట్గా పాపిగా మలచబడ్డాడు నీ కొరకు నా కొరకు. బికాస్ ఈస్ బోర్న్ ఎవ్రీ సిన్. ఎందుకంటే ఇదిగో లోక పాపం తీసుకుని దేవుని గొర్రె పిల్లగా పాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది కాబట్టి నా మీద పాపం లేదు. అందుకంటాడు యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడ్డవాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు. నేను అందు గురించి ఎక్కువ స్కిప్ అవుతుంది. ఎందుకంటే ఆత్మలో కపటం అంటే ఎట్లంటామా? when you come to God you should have oneness. కపటం ఉన్ననికి ఎప్పుడు 2 ఉంటుంది. వాడు నోట్లో నుంచి ఒకటి, మనసులో ఇంకోటి ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తారు కదమ్మా. కపటం ఉన్న ఆత్మలో కపటం అంటే, కపటం ఉందంటే ఏంటంటే నా నోరు ఇంకోటి చెప్తుంది, నా యాక్షన్స్ వేరు ఉంటాయి, నా మనసులో వేరు ఉంటుంది కదా. అదే మంచి జరగాలి నీకు అంటే, కానీ ఇటు ఫెయిల్ అయితేనే బాగుండు అనుకుంటాం. ఓకే, లెట్ మీ గో. దేవుని వాక్యం పిల్లరా, ఒక మాట పిల్లలు, 2వ అంశంలోకి వస్తాను నేను. 2వ అంశంలోకి పిల్లలు అట్లీస్ట్ 2 వచనాలన్నా మా ధ్యానించినట్టు. ఒకటే వచనంలో ఉంటే బాగుండదు. ఇక్కడ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. దేవుడి వాక్యం లెట్స్ గో ఇంటూ ది సెకండ్ అండ్ థర్డ్ వర్సెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, దావీదు ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు దావీదు కన్ఫెస్ చేస్తున్నా అంటే కన్ఫెస్ చేస్తలేదు. ఇంకా కన్ఫెషన్లోకి రాలేదు దావీదు. ఈ స్టిల్ నాట్ ఇన్ టు కన్ఫెషన్. ఫస్ట్ది ఆ 2 వచనాల్లో దేవుని గురించి వివరించాడు, ఎలా పాపం అవుతుందో చెప్పాడు, ఎలా పరిశుద్ధుడైతో ఎలా ఆనందాన్ని పొందుకుంటాడో విషయం చెప్పాడు. ఆ దేవుని వల్లే సాధ్యము, దేవుడు లేకుండా మనకు దేవుడు అవసరం అనే సంగతి రాస్తాడు 2 వచనాలు. ఈ 3-4 వచనాలకు వస్తేలకే ఇక్కడ మన గురించి రాస్తాడు. ఒకసారి మళ్ళా చదమ్మా, ఒక్క లైన్ మాత్రం స్టార్టింగ్. నేను మౌనినై ఉండగా అంటాడు. when I kept silent. మౌనిగా ఉన్నాడు ఒప్పుకున్నట్ట. ఎందుకు మన గురించి అంటే మనం చాలాసార్లు తప్పులు చేస్తుంటాం కానీ ఒప్పుకునే స్థితిలో ఉండం కదమ్మా. చేసినంత సుఖంగా అది ఒప్పుకున్నాడండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు, చెప్తున్నాడు. నేనట్లే దావీదు చెప్తున్నా పర్టికులర్. దేవుని వాక్యమో దావీదు అంటున్నాడు, when I keep my silence, when I don't confess. కన్ఫెషన్ తర్వాత సంగతి. let me tell me about my silent state of my sinful life. ఇది దావీదు మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే పిల్లరా, దావీదంట బెత్షెబాతో పాపం చేసినప్పుడు God was seeing whether he will repent. మాన మనసు పొందాడమ్మా.
పశ్చాత్తాపడ్డా, ఒప్పుకున్నాడా? వెచ్చబాన్ తెచ్చుకున్నాడు, ఆమె గర్భం ధరించింది, పిల్లగాని కన్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? వాడు పుట్టిన తర్వాత వాడు సిక్ అయినప్పుడు ఒప్పుకున్నాడు. 9 నెలల పాటు సైలెంట్గా ఉన్నాడు కదా. దావీదు తెలుసు, ఎందుకంటే దావీదు అంటే మనకంటే మేధావి ఆయన తెలుసు. కాబట్టి కొన్నిసార్లు మనం చేసి ఏం చేయనట్టు సైలెంట్గా ఉంటాం. తెలుగులో ఒక మాట అంటారు, అంటే అబ్బా నంగనాచివి అంటారు కదమ్మా. చేసేదని చేస్తుంది, ఎంత సైలెంటో, మన నోట్లో ఎలిపెడితే కొరకనట్టు కదా సైలెంట్గా ఉంటుంది కదా. దావీదు బాగా తెలుసు, when I kept my silence. ఒక రకంగా చెప్పాలంటే ఇది కన్ఫెషనే రకంగా, ఎందుకంటే దావీదు ఒప్పుకుంటున్నాడు ఏదైతే చేయకూడదో. సంగమా, దేవుడి రోజు నీతో నాతో దేవుని సన్నిధిలో నీవు నేను మొట్టమొదటిగా చేయవలసిందంటే do not keep silent. When I was silent. When I was silent. మౌనిగా ఉన్నాడు. ఆ నాతాను వచ్చి హెచ్చరించే వరకు సైలెంట్గా ఉన్నాడు. నేను మౌనిగా ఉన్నప్పుడు, ఇంకా నేను ఒప్పుకోనప్పుడు, కొంచెం చదువుదామా? ఇప్పుడు చదువుదాము. దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించాడు. ఇప్పుడు దేవుని వాక్య భాగం అంటాడు, దావీదు అంటాడు, ఈవెన్ దోస్ నోబడీ నోస్ వాట్ ఐ హావ్ డన్. నేను చేయకుండా ఉన్నప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు, నేను ఒప్పుకునే స్థితిలో ఉన్నప్పుడు, నేను కృషించే స్థితిలో ఉన్నాను. చాలాసార్లు ఈ స్థితిలో ఉంటాము, కానీ అప్పుడు కూడా ఒప్పుకోము. దేవుని నుంచి ఏదో ఒక పనిష్మెంట్ వస్తుంది, ఏదో రకంగా బాధపడుతుంటావు, ఏదో ఒక శ్రమలో ఉంటూనే ఉంటాము. అయినా మౌనం మాత్రం విడము. ఏ మౌనంలో నా మౌనంలో ఉంటాము. ఆర్తనది ఉంటుంది, బాధపడుతుంటాం, అన్నీ ఉంటాము, కానీ బట్ వీఆర్ నాట్ రెడీ టు కన్ఫెస్. Even though we are suffering, we are not ready to confess. దావీదు అదే చెప్తున్నాడు, నేను మౌనిగా ఉన్నప్పుడు I am not okay. I was suffering like anything. My bones were crushing in my body అంటాడు. నా శరీరంలో ఎముకలు క్షీణించిపోతున్నాయి, నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. Still I kept my silence. కొంపలు తగలబడిపోతున్నా కూడా నోరు తెరవని పరిస్థితి ఎన్నిసార్లు ఉంటాయి. ఏమీ తెలవనట్టు, ఏమీ జరగనట్టు, ఏమీ అన్నట్టు ఉన్నామా? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్దామా, ఎన్ని సందర్భాల్లో మనం ఉన్నాం. We know what went wrong. మన జీవితంలో ఏం పొరపాటు జరిగిందన్న సంగతి మనకు తెలుసు. వస్తున్న పరిష్కారాలు జరుగుతున్నవన్నీ కూడా దానివల్లే జరుగుతున్నాయని తెలిసి కూడా ఎన్నోసార్లు దావీదు వల్లే మౌనముగా ఒక మాట మాట్లాడకూడా, ఎముకల్లో క్షీణించినా కూడా ఎలా అంటే వేసవి ఎండకు ఎలా ఎండిపోతుందో, ఎడారిగా మారుతుందో, ఆ బ్రతుకు ఎడారిగా మారినా కూడా I was silent. This is what happening in my body. This is what happening. దావీదు చెప్తున్నాడు, మౌనంగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితిని చెప్తున్నాడు. ఎముకలు క్షీణించే పరిస్థితిలో ఉన్నాయి, రోధించే స్థితిలో ఉన్నాడు. ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎడారిలా అయిపోయింది బ్రతుకు. దానికి కారణం తెలుసు, కానీ ఇంకా మౌనమును వీడని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ నీవు నేను అలాంటి స్థితిలో ఉండే సంగమా, let us confess. Let us not be silent. Let us not maintain our silence. దావీదు నేర్పిస్తున్నాడు ఈరోజు నీతో నాతో. ఆయన ఏ అనుభవం గుండా వెళ్ళాడో, ఏ పొరపాట్లు చేశాడో అది మనకు బోధిస్తున్నాడు, తెలియజేస్తాడు. ఒక వచనం చూపించాలని ఆశ కలిగి ఉన్నానమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 67వ వచనాన్ని, ఒక వచనం. నా సమయం అయిపోయింది చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఇక్కడే ఉంటాను. ఐ విల్ నాట్ గో ఇన్ టు కన్ఫెషన్. ఐ విల్ బీ ఇన్ ది సైలెన్స్ ఓన్లీ. ఈరోజు ఒక వచనం చెప్పి ముగిచ్చేస్తాను పిల్లలు. ఒకసారి చూద్దాం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి.
కొందరు ఆయనను సరే కొట్టిన వాడేవాడు ప్రవచించమని. దే స్లాప్డ్ జీసస్ ఆన్ ది ఫేస్ అండ్ ఏం చేస్తాము? మన ఏసైని ఎవరైనా చెప్ప మీద కొట్టారు, ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి? అంత సైలెంట్గా గురైందమ్మా. ఏం చేయరు, ఏంది తిరగబడతామా? చాడి ఇంకోటి కొట్టుడేనా రైటా? మరి ఏసై ఏంది ఒక చెంప కొడుతూ ఇంకో చెంప చూపి బా ఎంత ప్రేమనో ఏసై మీద. ఎడికని వచ్చింది నేను ఎందుకు చదివించాను తెలుసా అమ్మా? ఎవ్రీ సిన్ వి డూ ఈజ్ ఎ స్లాప్ ఆన్ అవర్ గాడ్స్ ఫేస్. నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, నేను చేసే ప్రతి పాపము ఏసైని కొట్టే ఆ దెబ్బతో సమానంగా ఉంది. దేవుని వాక్యం ఈరోజు నీతో, వాడు కొట్టినోడు పనికి మాలినోడు ఎట్లా కొట్టాడు వాడు నా ప్రభు నన్ను అంటుండొచ్చు, కానీ ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపము ఇట్స్ స్లాప్ ఆన్ అవర్ గాడ్స్ ఫేస్. ఎందుకంటే దేవుని ముఖం మీద కొట్టినట్టు. ఎందుకంటే దేవుని ముఖం మీద, ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ నీకు ఇచ్చినప్పుడు, ఆజ్ఞను పాటించినప్పుడు యు ఆర్ డిఫేమింగ్ ది గాడ్స్ కమాండ్మెంట్. దేవుని వాక్యాన్ని నువ్వు వ్యతిరేకించినప్పుడు, ఆ వాక్యాన్ని కొట్టినప్పుడు ఆయన చెంప మీద కొట్టినాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినవో, నువ్వు ఖచ్చితంగా సైతాను మాట వింటావు. వెన్ యూ టేక్ ది అడ్వైస్ ఆఫ్ ది సాటన్, యు ఆర్ హిట్టింగ్ ఎ స్లాప్ ఆన్ యువర్ గాడ్స్ ఫేస్. మళ్ళీ ఎవరైనా పిలిచారు, అడ్వైస్ ఇచ్చారు, తీసుకోలేదు, ఏముంటుంటమ్మా? కాలు వద్దా లేదా? అంతటి దానికి నన్ను ఎందుకు అడిగినావు అంటమ్మా లేదా? మనం మంచి చెప్పాము, ఇంకోటి చెడు చెప్పాడు. చెడు చెప్పిన ఐడియా ఎన్నది అనుకో, ఎట్టుంటుంది? సావని ఇదే వస్తుంది కదా, సావని చెప్తున్నాడా? ఎంత మంచి చెప్పినా ఎట్లా చెప్పినావు? చిలుక చెప్పినట్టు చెప్పినట్టు. చిలుక మళ్ళీ మనకేం చెప్పదు కదా, మనం ఏం చెప్తే దానికి తిట్టంట కదా. దేవుని వాక్యం ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క వెన్ యూ reject the advice of God, you are listening to the advice of the Satan. మనకు మూర్ఖంగానే కనిపించవచ్చు దేవుని వాక్యం చేసే ప్రతి పాపము, వాట్ ఎవర్ యూ సిన్ అగేన్స్ట్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్యం పాపం వల్ల ఇచ్చే జీవితము మరణం, మనకంతా తెలుసు పిల్ల. ఆ మరణం వల్ల పిల్లరా, మరణం మాట తర్వాత ఇక్కడ దావీదు చెప్తున్నప్పుడు ఆ యొక్క పాపం వల్ల అంటున్నాడు, నా యొక్క సమాధానాన్ని కోల్పోయాను, నా యొక్క శాంతిని కోల్పోయాను, నా యొక్క సంతోషాన్ని కోల్పోయాను, నా యొక్క పవిత్రత కోల్పోయాను, నా యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ మై సైలెన్స్. బికాస్ ఆఫ్ మై సైలెన్స్. దేవుడు చేయగలుగుతాడు, కానీ వాట్ ఈస్ స్టాపింగ్ హిమ్ అంటే ఇట్ ఈస్ ది సైలెన్స్ ఆఫ్ ది డేవిడ్. నా జీవితంలో కూడా దేవుడిచ్చే ఆ రక్షణ ఆనందములు మౌనం వల్ల కోల్పోతున్నామా ఒకసారి పరీక్షించుకుందాం. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఆ మౌనం వల్ల కోల్పోతున్న మనం పరీక్షించుకుందాం. ఆ మౌనమును వీడి నోరు తెరిచి ఎలా కన్ఫెస్ చేయాలో అది ప్రభు చిత్తమైతే వచ్చేవారు నేర్చుకుందాం. అలా మౌనమును వీడియోగా వండుకట్టడానికి దేవుని చింత ఒప్పుకుని రక్షానందం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మీద దయచేసి ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారివి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునైనా చక్కని మాట్లాడచ్చు. నీ వల్ల మాత్రమే నా పరిశుద్ధత వస్తుంది నాయన. మా పాప భారము నాయన, మా యొక్క గిల్ట్ అంతా కూడా కేవలము నీవు మాత్రమే తీయగలుగుతావు. నీవు మాత్రమే నీ రక్తము ద్వారా కప్పగలుగుతావు నాయన. నీవు మాత్రమే మమ్మల్ని నిర్దోషిగా ఎంచగలుగుతావు నాయన. మేము మౌనము వీడి నాయన ఒప్పుకునే వారిగా ఉండేటకు అతి కృప సహాయాన్ని దయచేసి ఆ రక్షణాందులు నిలిచి అతి భాగ్యము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.